హలో గాయస్, వెల్కమ్ టు ఎంఎన్ గేమింగ్. నేనేదో వచ్చేసిన మళ్ళీ పుష్ప బండిల్తో వచ్చేసిన. మనం ఇప్పుడు పుష్ప బండ్లు వేసుకొని అయితే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. వాటి పక్క బూయా కొట్టాలా. పుష్ప అంటే చూపించాలా, నేషనల్ ఇంటర్నేషనల్ అని. पुष्पा को नेशनल खिलाड़ी समझे क्या? కనపడం రవి భయపడినారా రే పిన్నాడు నాపినాడు అప్పుడే గడ్డి కనెక్ట్ అవ్వదు. ఫస్ట్కి వెళ్ళింది ఓడ నాకు నుంచి కొట్టినాడు ముందర అనుకున్నాడు. పత్తి మాడ్డం ప్రశాంతంగా మనుషుల్ని పుష్ప ఓడిపోయిండ్రా అవసరం. ఫస్ట్ బండిలు పుష్ప బండ్లు వేసుకొని ఫస్ట్ మ్యాచ్ బండ్లు అంట. సరే ఫస్ట్ గేమ్ ఎప్పుడైనా దేవునికి ఇచ్చేద్దాం. ఇప్పుడు విజయాలమా అంటే ఈ మ్యాచ్ పక్కా మనదే కలిసి మన నాపేతోడు లేదు. పుష్ప అంటే అట్టుంటుంది. చూపిద్దాం పండి. ఇప్పుడు ప్రశాంతంగా నిల్చోండ్రా, ఏం మాట్లాడుతున్నారు. లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంచెం మోటివేషన్ ఉంటుంది. అప్పుడు స్లైడ్స్ ఉంటే బాగుంటుంది. చక్కగా దిగుతుంటేవి ఇంట్లో పోతుంటేవి వన్ పట్టుకుని పడంగా వస్తే బ్యాక్ సైడ్ ఫైర్ ఈ డ్రాగన్ ఫ్రీజ్ ఇది ఎప్పుడైనా పనికి వస్తుంది. పెట్టుకుంటే మంచిది. ఎక్కడొక్కడ కనపడ్డు అన్నారు. ఇక్కడ పెయిన్ నుంచి దిగినాడు. కిల్చో పెయిన్ ఉన్నాడు. ఒక్కడున్నాడు పెయిన్, ఇద్దరున్నారు. పెయిన్ ఇద్దరున్నారు గైస్. పెయిన్ చచ్చిపోయినాడు. చచ్చిపోయినాడు. దిగ గ్లూవాలేదు. తప్పించుకున్నాం. ఒకటి క్లీన్ చేసుకున్నాం. ఆడినాడు. డ్రాగన్ ఫిష్ వేద్దాం కానీ పడ వాడదేశం వానికి తప్ప వేరే వాడికి వాడింత తస్సిరా కట్టింది. పుష్ప అంటే ఏమనికి చైల్డ్ ఆర్టిస్ట్ లాగా కంటిన్యూ చేస్తుంది. 2 హెడ్ షాట్లే. పుష్ప అంటే మామూలుగా ఉండదు కదా, అట్లా ఉంటుంది. 3 కిల్ ఆడదా దేవుడికి. 2 కిల్స్ చాలు. పుష్ప ఈ మ్యాచ్ కూడా మనదే లేండి. ఈ రౌండ్ కేరళ పుష్ప అంటే ఏదో చూపిద్దాం. మ్యాక్టైన్ వాడని సాగో తీసుకో. మ్యాక్టైన్ వాడడం మ్యాక్టైన్ స్కిన్ బాగున్నా మనం థామ్సనే వాడతాం. అంటే మన రీజన్ కాదు, కర్నూలు కదా మనది. కర్నూలు థామ్సన్ ఏదో మనం ట్రై చేస్తాం గట్టిగా. 4000 ఏమో ఉంది గ్లోరీ. ఇంకో 1000 వస్తే వస్తా. అప్పుడు హెడ్ కనెక్ట్ అవ్వాలి. స్కోప్ కనెక్ట్ ఎక్కడెక్కడ రైట్ సైడ్ వస్తుంది. ఎలా వస్తావు అసలు ఏం చూడాలి. ఎంఫైనర్స్ కనెక్ట్ అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా అడిగిన ఒకప్పుడు ఎంఫైనర్ అట్లా 4 ప్లేయర్స్కి వస్తాయి. ఎంఫైనర్తో నేను 1 ప్లేయరే. వాడక అలవాటు రషంపా కిల్చోర్ మళ్ళీ కిల్చోర్. ఎందుకలా కిల్చోర్ తెచ్చుకోండిరా. కిల్చోర్ ఏంటికి అని అసలు కనెక్ట్ జోన్ 104 యాడు పుష్ప 5 డబల్ కి ఇందాక మనకే పడింది. ఫస్ట్ లోపలికి పోదాం. సేఫ్ హీల్ చేసుకోండి. హీల్ చేసుకునే టైం లేదు. ఇన్హేలర్ వేసుకుంటే
ఒక జోన్ హీల్ చేసుకున్నాం. హీల్ చేసుకుని ఇట్లా చక్కగా వస్తున్నాడు పుష్ప అంటే కొట్టేదానికి రానా అంత ఈజీగా పుష్ప అంటాడు. చక్కగా కొట్టేదానికి వచ్చేస్తున్నాడు. M14 గన్ చూసాడు అసలు నాకు నచ్చదు. ఎట్లా వస్తాయంటే కొంచెం బుల్లెట్లు కొంచెం స్పీడ్గానే రావు. దీంతో ట్యాప్ కూడా అలా కాబట్టి నచ్చదు మాకు గన్ను. నచ్చితే వాళ్ళకి నచ్చుతుంది. ఎవరో లైక్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఏదో కామెంట్ చేస్తేనే నాకు మోటివేషన్ ఉంటుంది. తొందరగా ఇంకో వీడియో పెట్టాలా చూస్తారు అని. ఎవరెవరు వస్తారు వచ్చినారా వచ్చిన 42 అంటే రష్మన్ థామ్సన్ భయం అది వేద్దాంపా. కొట్టు మీరు వచ్చేస్తుంది చీలాంటి సింగిల్ ఎందుకు డబుల్ ఒక గ్లిచ్ కాదు ఉద్ది కొడుకులా కొట్టినట్టే వచ్చింది. గ్లిచ్ ఇది చచ్చిపోయాను. సెకండ్ రౌండ్ కూడా దేవునికి చేసినాం. ఈ రౌండ్ మాత్రం పక్కా మనదే. దాని వల్ల M14 రోజులు పారాఫిన్ వాడచ్చు. దీంతో ట్యాప్ అన్న కొట్టచ్చు. 248 అవుతుంది పారాఫిన్తో. దీన్ని వచ్చే క్రేజ్ ఉన్నది దానిలో. రెస్టారెంట్ పుష్ప అంటే ఎవరు భయపడరు కదా, తగ్గేదేలే. చక్క మధ్యలో అందరూ స్క్వాడ్ అంతా ఇక్కడ సైడ్ వస్తుంది. ఫస్ట్ ఆడుకుంటున్నాడు కొడుతున్నాడు చూసుకోండి. మళ్ళా అలాగే అట్లా ఏదో ఇంకేనా వచ్చింది చూసుకో. మళ్ళా ఎక్కడ నాడు ఎక్కినాడు పేరుకి కిలో ఇంకో కిలో ఆడుకోండి. ఏం కాదులేండి, సాటిస్ఫాక్షన్ ఉంది. విశ్రాంతిలో ఉండాలి. అన్నీ కొనేసుకుందాం ఫస్ట్. కాదు ఈ రౌండ్ కొట్టారు గాయస్. మళ్ళీ ఈ రౌండ్ కూడా ఓడిపోతే నెక్స్ట్ రౌండ్. వాళ్ళ టీం అంతా ఒకటే చోటు ఉంది గాయస్. మన టీం ఓడాసాడు ఓడేసాడు ఆడ పడతాడు అవుతాడు. వీడైతే 2 షార్ట్ రేంజ్ తీసినాడు. థర్డ్ ప్లేస్లో మా తమ్ముడు గాయస్ ముద్దుగా 12 ఫీల్ చేసుకున్నా. వాడే 2 షార్ట్ రేంజ్ తీసినాడు. మ్యాట్ థామ్సన్ అని చెప్పినట్టు మొత్తం టీం అంతా ఒకటే కాడు ఉంది. టీమ్ ట్రై చేద్దాం. అక్కడ సైడ్లో ఇక్కడ సైడ్ పడుతున్నారు. తిరిగి కనపడాలి. గ్రాండ్ కంప్లీట్ అరే 118 వాడాడు దొరుకుతున్నాడు. కార్తీక్ వచ్చి సమరే చాలా డబ్బులు వస్తారా డబ్బులు. అరే సపోర్ట్ ఇచ్చింటే కొడుతుంటారా వీడు తాగుతుంది. వాడు సపోర్ట్ ఇవ్వకుండా అయిపోతుండే క్లచ్ అయిపోయింది. ఈ మ్యాచ్ ఇట్లా వేసి పక్క ఎట్లయినా పుష్పతో ఫస్ట్ బండి వేసిన ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతే బాగోదు. కొంచెం కొట్టాలా.
కొంచెం కొట్టలేదు, మొత్తం బుయా కొట్టాలా, ఫుల్ వచ్చింది అది. ఇది గ్లిచ్ అవుతుంది. ఐటమ్ చేయకుండా వద్దులే, తిరిగి చేద్దాం. కేర్ఫుల్గా ఆడాల, రష్ పోతే సపోర్ట్ ఉండదు, టీమ్ సపోర్ట్ ఉండదు. ఇప్పుడు ఆఫ్లైన్ కూడా వస్తాడు, ఎనిమిస్తున్నా లేదు కనుక్కొచ్చాడు. పోతున్నాడు, నా పన్నాడు అంటే ఎనిమిస్తున్నారు ఆడ. ఎంతమంది ఉన్నారు నెక్స్ట్ అవుట్. ఒక్కడైతే కనపడుతున్నాడా. అట్లేదు ఎవడు అట్లే తీస్తున్నాడు, వాడు ఆహా ఇక్కడ సైడ్ అబ్బాయి మిస్. హెడ్ కనెక్ట్ అవుతుంది. కొంచెం పక్కకి తలకాయ ఉంటుంది, హెడ్డే కనెక్ట్ అవుతుంది. అదే ఫ్లాష్ చేసి జరిగి పడుతుంది. 47 మాట. ఊరికి రష్ కిల్లు పోతుంది. కిల్లు రావాలా విశ్వ పంట అరే కొట్టేసినాడు. కానీ మళ్ళీ వస్తాను కదా. బాయ్ బాయ్.